పునరంకిత సభ సేవాభావానికి మళ్ళీ ఒకసారి మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజలకు మెచ్చే పాలన, కేంద్రంతో అనుసంధానం ఇవన్నీ చేసుకుంటా ముందుకు పోదాం. దయచేసి జిల్లా మీటింగ్లు పెట్టండి, కాన్స్టిట్యున్సీ మీటింగ్లు పెట్టండి, ఎమ్మెల్యే లీడ్ తీసుకోండి. ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు వన్ టైం కాకుండా శాశ్వతంగా ప్రజాప్రతినిధులుగా ఉండాలంటే దానికి అనుకూలంగా మనం కూడా నడవడిక ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, అదే మరి కేంద్రం సహకారంతో ప్రధానమంత్రి గారి నాయకత్వంతో తొందరలోనే ఆడబిడ్డలకు కూడా 33% చట్టసభల్లో సీట్లు కూడా వస్తాయి. దాంట్లో కూడా అనుమానం లేదు. మనం అనుకున్న అన్ని పనులు కూడా నేను ఒకటే చెప్తున్నా, రాత్రికి రాత్రి అయిపోవు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నాం 2047 చేసిన ట్రాక్ రికార్డు ప్రధానమంత్రి గారికి ఉంది, చేసిన ట్రాక్ రికార్డు మనకుంది. చెడగొట్టిన విధ్వంస రికార్డు అవతల వాళ్ళకుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి వెంకటేశ్వర స్వామిని కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. మరొకసారి జై భారత్, గట్టిగా జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్, జై హింద్. సుస్థిరం నుంచి సంక్షేమం వరకు, ప్రజల ఆశయాల నుంచి రాష్ట్ర ప్రగతి వరకు 2 years జర్నీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కొత్త దిశను చూపుతోంది. తమ అమూల్యమైన సందేశం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. జాతీయ గీతాలాపన జనగణమన. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।